హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళతో ఒక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి మేక్ ఓవర్ వీడియో అనమాట. మా బుజ్జి తల్లికి బిఫోర్ మేము హెయిర్ కట్ చేసే ముందు తనకి కొంచెం ఒక మంచి సాంగ్ మేకింగ్ చేద్దాము అని చెప్పేసి షూట్ చేయడం జరిగింది. ఇంకా సాంగ్ అయితే మేక్ చేయలేదు, బట్ జస్ట్ తన హెయిర్ ఉంది కదా, నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఎంత క్యూట్ ఉందో అప్పుడు, చాలా చిన్నగా ముద్దుగా. బట్ ఇప్పుడైతే అస్సలు తినట్లే, ఫుడ్ తినకపోవడము. మేబీ ఎదుగుతున్న టైంలో అలా ఉంటుందేమో అనిపించింది నాకు. ఇంట్లోనే న్యాచురల్గా నేనే తయారు చేశాను. అండ్ ఐఎల్ఎ స్పెషల్గా మల్లెపూలు కూడా ఉన్నాయన్నమాట. యుఎస్లో కూడా మల్లెపూలు దొరుకుతాయి. అది ఎప్పుడు పడితే అప్పుడు మనం తెచ్చుకోలేము, ఆ పర్టికులర్ స్టోర్స్లోనే దొరుకుతాయి. ఆ పర్టికులర్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అంటే డిపెండ్స్ ఆన్ మనం అది ఏ స్టోర్కి దగ్గరలో ఉంటే ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. మేమున్న ఏరియాకి ఆల్మోస్ట్ 1 hour అవేలో ఉంటుంది అన్నమాట స్టోరు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా నాకు ఇండియా నుంచి పంపించారనమాట. ఇండియా నుంచి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఇవన్నీ. ఈ అటైర్ ఇదంతా మొత్తం ఇండియా నుంచి తెచ్చుకుందే. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదండి, జస్ట్ నేను పర్సనల్గా తెచ్చుకొని మా బేబీకి మేకోవర్ చేస్తున్న వీడియోనే. తనకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇట్లా బ్యాంగిల్స్ మొత్తం మన తెలుగుదనం, సప్త సముద్రాలు దాటిన మన ట్రెడిషన్ని మన పిల్లలకు కూడా నేర్పించాలి కాబట్టి ఇలా చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ బొట్టు పెట్టి, ఆ తర్వాత చిన్నపిల్లలకి చంపకు చుక్క పెడితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటారు కదా, అందుకని చెప్పి అట్లా పెట్టిన. ఆ తర్వాత బ్యాంగిల్స్ వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా. బాగుంది. ఆ రోజు మల్లెపూలు కూడా 2 జడలు వేసి మల్లెపూలు పెట్టి 2 జడల సీత అని చెప్పి చెప్తుండే. ఎంత బుద్ధి వేయించుకుందో చూడండి. ఈ డ్రెస్ ఆల్మోస్ట్ నేను 10-20 times యూజ్ చేసి ఉంటాను అండి, కొత్తది ఏం కాదు. అట్లా ఆ రోజైతే ఫోటోషూట్ చేసాము. మీరు కూడా నేను ఇప్పటివరకు మా బేబీకి అసలు మేము ఫోటోషూట్ బయట అయితే చేయించలేదండి. లైక్ మా కెమెరాస్లోనే క్లిక్ చేయడం జరిగింది, కానీ తనకి స్పెసిఫిక్గా అయితే ఇప్పటివరకు ఒక్క ఫోటో స్టూడియోలో కూడా, అంటే జస్ట్ పాస్పోర్ట్కి అనుకుంటా ఫోటో స్టూడియోలో, అది కూడా మేము ఇంట్లోనే తీసి పాస్పోర్ట్ ఫొటోస్కి అడిగించాము. బట్ పాస్పోర్ట్ అప్లికేషన్కి సంథింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ తీసిర్రే తప్ప మేము ఇప్పటివరకు అదర్ ఫోటో స్టూడియో వాళ్ళతో కానీ అదర్ కెమెరాస్తో కానీ అసలు ఇప్పటికీ ఫొటోస్ తీయలేదు. అది గ్రేట్ అని నేను చెప్పుకోవట్లేదు, నేను చేసింది మీతో చెప్పుకుంటున్నాను అనమాట, అంతే. సో అప్పుడు నాకు తెలిసి ఇది నేను తీసింది సంక్రాంతి టైంలో. తనకి ఇంకా లైక్ మేము 3 yearsకి తీసాము తనకి హెయిర్ కట్. మార్చ్లో హెయిర్ కట్ తీయాలి కాబట్టి తీసిండే. చూడండి ఇట్లా సూర్యరశ్మి వస్తుంటే బయట ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న మేకోవర్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టల్లి అఫీషియల్. ప్లీజ్ డూ లైక్, సపోర్ట్ మీ. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఒక 5 minutes మాకు కేటాయించి చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.